హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు ఊపందుకున్న నేపథ్యంలో విద్యుత్ వాహనాల కొనుగోలును మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పీఎం ఈ డ్రైవ్ పథకం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఈవీ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 10,900 కోట్లతో తీసుకొస్తున్న ఈ పథకం 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనుందని గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం పేర్కొంది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్లు, 3 వీలర్లు, ఈ అంబులెన్సులు, ఈ ట్రక్కులకు కేంద్రం రాయితీ ఇవ్వనుంది. ఈ పథకం అమల్లో ఉండనున్న 2 ఏళ్ల కాలంలో బస్సులకు 4,391 కోట్లు కేటాయించగా 2 వీలర్లకు 1,772 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ 2 వీలర్, 3 వీలర్ కేటగిరీలోకి కిలోవాట్ కు 5,000 రూపాయలు, ఆ మరుసటి ఏడాది 2,500 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ కు గరిష్టంగా 10,000, ఈ రిక్షాకు 25,000 చొప్పున గరిష్టంగా చెల్లించనున్నారు. ఆ మరుసటి ఏడాది 2025-26లో 2 వీలర్ కు 5,000, ఈ రిక్షాలకు 12,500 రూపాయలు చొప్పున రాయితీ లభించనుంది. 2015 ఏప్రిల్ 1న 795 కోట్లతో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఫేమ్ 1 పథకాన్ని ప్రారంభించగా 2 ఏళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంది. తిరిగి మళ్లీ 2019 ఏప్రిల్ 1న 11,500 కోట్లతో ఫేమ్ 2 పథకాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఫేమ్ 2 పథకం 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంది. మధ్యలో 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో లేదు. ఈ క్రమంలో నేటి నుంచి దాదాపు 2 ఏళ్ల పాటు పీఎం ఈ డ్రైవ్ పథకం అమల్లో ఉండనుంది.